హాయ్ ఫ్రెండ్స్, ఈ లీటర్ డబ్బాలు పట్టుకొని మళ్ళీ నేనేం చేస్తున్నానా అని మీకు డౌట్ వస్తుందా? ఇదిగోండి, ఇలా చేశాను కదా డబ్బాని, చూసారు కదా. ఇప్పుడు ఈ డబ్బాల్లో ఏం చేస్తానో మీకు అన్నీ ఇలా కట్ చేసి మీకు చూపిస్తానండి. ఈ డబ్బాల్లో ఏం చేస్తానో చూపిస్తాను. ఇలాగ 2 పాట్లు అయ్యాయి కదా. చెప్పడం మర్చిపోయాను, ఇలా మార్కింగ్ చేసుకుంటూ కోసుకుంటూ వెళ్ళానండి, లేకపోతే కష్టం కదా. ఇంకా ఈ 2 ఉన్నాయి, ఈ 2 కూడా చేసేస్తాను. ఇదిగోండి, ఈ డొక్కుడు ఇసుక తీసుకుంటాను. ఇదిగోండి, ఆ డొక్కుడు సమానంగా డొక్కుడు సిమెంట్ కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా మొక్కలకి చిన్న స్టాండ్లు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు మీరు వీడియో చూసే ఉంటారు. నేను అందులో కాంక్రీట్ అంటే పెక్క కూడా కలిపాను అందులోని. కానీ మా బిల్డర్ చెప్పాడు, పెక్క అక్కర్లేదండి, ఈ గట్టి పడిపోతాయి, కాకపోతే సమానంగా వేయాలి, ఇసుక సిమెంట్ సమానంగా వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. సిమెంట్ తక్కువ అయితే పెక్క ఉండాలి, పెక్క అవసరం లేదు, ఇలా కలుపుకుండా గట్టిగా అయిపోతే స్టాండ్లు అన్నారు. అందుకోసం నేను పెక్క కలుపుకుండా, లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు బాటిల్స్, వేస్ట్ బాటిల్స్ చేసినప్పుడు ఇసుక అది పెక్క కలిపాను కదండి ఆ బాటిల్స్కి. దీనికైతే అవసరం లేదు అన్నారు. ఇప్పుడు ఇలా ఇసుకని సిమెంట్ కలిపి చాలా అన్నారు. అందుకోసం ఇలా ప్రయత్నిస్తున్నాను. ఈసారి ఇలా ప్రయత్నించి చూస్తానండి ఎలాగ ఉంటుందో. వాటర్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఇదిగోండి, శుభ్రంగా కలిసిపోయింది. చూసారు కదా ఎంత శుభ్రంగా కలిసిందో, ఎక్కడ మట్టి ఇసుక లేకుండా కలిసింది చక్కగా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఆ డబ్బాల్లో వేసేద్దామండి. ఇదిగోండి, ఇలా డబ్బాలో నింపుకోవాలి.